కరీంనగర్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నటువంటి రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. అమృత్ భారత్ స్కీమ్ కింద గతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను పూర్తిగా 51 కోట్ల రూపాయలతోని ఆధునీకరించి అన్ని వసతులతోని రాబోయేటువంటి రోజులను గుర్తుంచుకొని పూర్తిగా ఆధునీకరించడం జరుగుతున్నది. ఎలివేషన్ కానీ పూర్తిగా మార్చేస్తున్నాం. దానికోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోని ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించి పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. మార్చి నెల వరకు పూర్తిగా రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరించడానికి అధికారులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి అయిపోతుంది కూడా. దాంతోపాటు సేతు బంధన్ స్కీమ్ కింద ఈ రైల్వే ఆర్ఓబి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. ఇక ప్రజల ఇబ్బందులు నానా అసలు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు గేటు పడుతుందా, ఎప్పుడు అర్ధగంట పాటు గంటల పాటు ప్రజలు నిరీక్షించడం. ఇక్కడనే హాస్పిటల్స్ ఉన్నాయి. పేషెంట్స్ ఇబ్బంది పడడం, ఎమర్జెన్సీ పనుల వాళ్ళు ఇబ్బంది పడడం. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇబ్బందులు గురి కావడం. దీన్ని గుర్తించిన తర్వాతనే నేను సంబంధిత కేంద్ర మంత్రిని కలవడము, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించినప్పుడు కూడా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము తన వాటా ఇవ్వకపోవడం వలన దాదాపు సంవత్సరం పాటు పనులన్నీ పెండింగ్ ఉండే. ఈ మూర్ఖత ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయాలని అని చెప్పి తెలుస్తలేదు. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వము కొత్తగా సేతు బంధం స్కీమ్ వరకు వచ్చింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా హైవేల నుంచి హైవేలలో ఈ ఆర్ఓబీస్ కానీ ఆర్ఓబీస్ కానీ ఈ పూర్తి పనులు చేయడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు, వాళ్ళ వాటా ఇస్తలేవని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వము 100% నిధులు, పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ స్కీమ్ పేరు సేతు బంధన్. ఆ స్కీమ్ ద్వారా మన తీవ్రపడినటువంటి ఈ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము 154 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వము సేతు బంధన్ స్కీమ్ కింద కేటాయించడం జరిగింది. అలా పనులు సాగుతున్నాయి. సంవత్సరం లోపల పూర్తి పనులు అయిపోతాయి. గతంలో ఇన్ని రోజులు ప్రజలు పడుతున్న కష్టాలు తొలగే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు, రైల్వే మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రజలు పడుతున్న బాధలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్కీమ్ను మార్చి సేతు బంధన్ స్కీమ్ కింద దీన్ని నిధులు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. వారు ప్రత్యేకంగా కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇది ఎవరు ఊహించని విధంగా అనేక సంవత్సరాల ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని ప్రజల కష్టాలు తీర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 154 కోట్ల రూపాయలు పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా పనులు ప్రారంభమైనాయి. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. దాని తగ్గట్టుగా ఇలా ప్రజల యొక్క అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వము గమనించాల్సింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈ అభివృద్ధి పనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. వాళ్ళు చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి. గతంలో ప్రభుత్వం సహకరించలే. ఈ ప్రభుత్వం సహకరిస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది. సహకరించాలి కూడా. అందరు కలిసి చేయాల్సిన పని. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కేంద్రం పూర్తిగా తెలుస్తున్నది. కాబట్టి ఈ భూసేకరణ విషయంలో ప్రజలతో చర్చించడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళని మెప్పించడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా